RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు 42% పెంచే ఎన్నికలకు పోవాలని సంగెపు ఎల్లన్న అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరిగి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కార్యాలయంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగం లక్ష్మణ్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దొడ్డిపల్లి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నాయకుల సమావేశానికి రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షులు సంగెపు ఎల్లన్న, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, జిల్లా గౌరవ అధ్యక్షులు కంచర్ల కుమరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడూరి శంకర్, ఊరుగంటి ఎల్లయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి రాసమల్ల కుమార్, జిల్లా కోశాధికారి నస్పూరి అంకన్న, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు చంద్రగిరి చంద్రమౌళి, పారేపల్లి మల్లయ్య, ముగుళ్ళ రాజయ్య, గంగిపల్లి ఎల్లయ్య, పసున్పాటి కుమారస్వామి, గుమ్మడి అంకుష్, ముప్పు రాజమల్లు, అన్నారపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సంగం లక్ష్మణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపిరాజు గారిని, రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షుడు సంగెపు ఎల్లన్న గారు, అదేవిధంగా ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి తంగలపల్లి తిరుపతన్న గారు, జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శంకరన్న గారు, మిగతా నాయకులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ని 23% 42% పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి చాలా మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇందిరాగాంధీ ఈ దేశం ఉన్నటువంటి రజకులంతా ఎస్సీ జాబితాగా చేరాలి అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరి సోనియా గాంధీ తెలంగాణని ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దిట్ట కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గతంలో తను 2016లో రజకుని ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పడం, దాన్ని మరి తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రజకుని ఎస్సీ జాబితా చేర్చాలనే అంశాన్ని ఎందుకు మరి అసెంబ్లీలో తీసుకుపోవట్లేదు, ఆ విషయాన్ని వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత రెండవ సబ్జెక్టు రజకులని మొత్తము 42% ఏదైతే బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు, కానీ బీసీ మొత్తం కలిపి 42% ఇస్తే అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, మరి దారిద్ర్య రేఖ దిగున్నటువంటి వర్గాలన్నీ నష్టపోతాయి. కాబట్టి ఆ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ని ABCD వర్గీకరణ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆ దిశగా మరి నిరంతరంగా పనిచేయాలని చెప్పి, ముఖ్యంగా BCAకి వచ్చినట్లయితే 14% రిజర్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో వేసుకుంటాం. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి, అణగారిన స్థానంలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గతంలో చెప్పాడు, ఏ కులం అయితే రాజకీయంగా ఎదగదో ఆ కులం కనుమరైపోతుంది ఈ దేశంలో అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ 42% BCAలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి కులాలన్నీ BCAలో ఉన్నాయి. కాబట్టి ఈ 14% ఇస్తే మరి రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా మీరు పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.